ఒంగోలులో ట్రిపుల్ ఐటీ మూసేస్తున్నారండి. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ మూసేసి ఆ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ని మళ్ళీ ఇడుపులపాయకి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇడుపులపాయలోనే ఆ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉంటే అక్కడ స్థానికులకి స్థానికేతర విద్యార్థులకి మధ్య వివాదాలు చెలరేగి పెద్ద స్థాయిలో గొడవలు అవుతున్నాయని 2019లో రావణ్ నాయుడు క్యాంపస్ అనేటువంటి పేరుతో ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి దాదాపుగా 1000 మందికి పైగా పడినటువంటి విద్యార్థులు 4 ఏళ్ల కలిపితే 4000 మంది విద్యార్థులకి అక్కడ అడ్మిషన్స్ ఇస్తే ఇప్పుడు ఆ క్యాంపస్ని మూసేసి ఇడుపులపాయలో విలీనం చేసేయాలి అంటే పీచే మూడ్ అంటే రివర్స్ టెండరింగ్ అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనట్టుగా ఇది రివర్స్ వ్యవహారంగా చంద్రబాబు ప్రభుత్వంలో నడుస్తుంది. రావణ్ నాయుడు క్యాంపస్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు పట్టించుకొని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఏర్పాటు స్థానిక విద్యార్థులకు అందుబాటులో ఉండడంతో ఎంతో మేలు. ఇప్పుడు తరలింపుతో 1300 మందికి కష్టాలు. 1300 మంది విద్యార్థుల్ని మళ్ళించాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఇది ఒకవైపేమో కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కనిగిరి ట్రిపుల్ ఐటీ మాట దేవుడెరుగు ఉన్న ట్రిపుల్ ఐటీని కూడా ఇడుపులపాయ మళ్ళించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈ కథను సారాంశం. మరి ఇదే జరుగుతుంటే రాష్ట్రంలో 4 చోట్ల ట్రిపుల్ ఐటీలు నూజివీడు ఆర్జీఐకేటీకి హెడ్ క్వార్టర్గా ఉంటే ఆ తర్వాత ఇడుపులపాయ శ్రీకాకుళం ఒంగోలు 4 చోట్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక క్యాంపస్ని తగ్గించేస్తున్నారు. మరి అంటే భవిష్యత్తులో ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల సంఖ్య తగ్గించేస్తారా, ఇంకా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారా, అసలు ఏం జరుగుతోంది అనేటువంటి అనుమానాలకి ఈ ఉదంతం తావిస్తోంది. మిగిలిన